ప్రొఫెషనల్ డిగ్రీలు అర్హతగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల స్థానికతను నిర్ణయించడానికి 7వ తరగతి వరకు ఎక్కడ చదివారు అనే అంశం ప్రామాణికం కాదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. సదరు పోస్టుకు అర్హతగా నిర్ణయించిన కోర్సు ఎక్కడ చదివారో మాత్రమే చూడాలని, సంబంధిత అర్హత కోర్సు తెలంగాణలో చదివి ఉంటే వారిని స్థానికులుగా గుర్తించాలని తేల్చి చెప్పింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంటకు చెందిన పల్లా నిశాంత్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుకు దరఖాస్తు చేయగా అతడు 7వ తరగతి వరకు 4 ఏళ్ల పాటు తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో చదివాడని, ఈ మేరకు అతడికి స్థానికత లేదని టీఎస్పీఎస్సీ తిరస్కరించింది. దీనిపై అతడు కోర్టును ఆశ్రయించగా సింగిల్ జడ్జ్ పిటిషనర్కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుపై టీఎస్పీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీలు దాఖలు చేసింది. దానిపై జస్టిస్ శాంకోషి, జస్టిస్ నర్సింగరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 7వ పేరాను క్షుణ్ణంగా విశ్లేషించింది. ఈ కేసుకు సంబంధించిన పోస్టులకు ఆ పేరాలోని 2 షరతుల్లో దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అనేది చూడాలని పేర్కొంది. ఏడో తరగతి వరకు ఎక్కడ చదివారు అనే నిబంధనను యాంత్రికంగా అమలు చేయడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఇక్కడ టీఎస్పీఎస్సీ రాష్ట్రపతి ఉత్తర్వులను సంకుచిత దృష్టితో అర్థం చేసుకుంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మొత్తం ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా కేవలం 7వ తరగతి వరకు ఎక్కడ చదివారు అనే షరతును సందర్భరహితంగా టీఎస్పీఎస్సీ అమలు చేస్తుందని ఆక్షేపించింది. దీన్ని టెక్నికల్, ప్రొఫెషనల్ పోస్టులకు అలాగే అప్లై చేస్తే రాష్ట్రపతి ఉత్తర్వులకు అర్థం లేకుండా మారిపోతుందని తెలిపింది. 7వ తరగతి వరకు ఎక్కడ చదివారు అనే నిబంధన ప్రతి పోస్టుకు బెంచ్ మార్క్ కాదని, సదరు పోస్టుకు ఉన్న కనీస అర్హత ఏంటో తెలుసుకోకుండా అన్నిటికీ అప్లై చేయలేమని తెలిపింది.